మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు పంజాబ్ దర్శనం వాటర్ వాడచ్చు బస్ చెప్పండి అది మా ఫ్రెండ్ పేరు ఇచ్చాడు నేను బంగా పోకుండా సడన్గా ఏమనుకోలేదు ఫేవరెట్ బస్ మీరు ట్రిప్లీనా అరే నేను ట్రిప్లీనే చైతన్య నేను ఇంట్లో క్లాస్ లేదు ముందు మీరు పేరు చెప్పండి బాస్ అశ్విన్ ఓ ఐఎమ్ కార్తీక్ బాస్ నేను ఇంట్లో క్లాస్ లేదు ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు టైం ఏంటి చైతన్య క్లాస్ ఏంటి బాస్ ఇంట్రెస్ట్ అంటారు నాకు బీటెక్ ఇంట్రెస్ట్ లేదు బాస్ బాస్ బీటెక్ అంటే ఇంట్రెస్ట్ లేదు మాకు కూడా ఇంట్రెస్ట్ లేదు ఎందుకు నాకు లిరిక్ రైటర్ కావాలి నీకు బాస్ అంత పెద్ద కథలే బాస్ చెప్పండి బాస్ మనకు నాకు బాగా ఇష్టం ఉంది అరే ముగ్గురం ఒకటే నాకు బీటెక్ ఇంట్రెస్ట్ లేక నేను బీటెక్ చేయడం నేనంతే ఏం చేద్దాం సరే చదువు నాకు చదువు చూడడం ఓకే లెట్స్ ఆల్ ఫ్రెండ్స్ బాస్ ఎఫ్లు అంటే ఏమనుకుంటున్నారా ఫెయిల్ రా ఫెయిలా చైతన్య చైతన్య చైతు ట్రాక్ మీద ఉన్నాడు రే ఏం పని రాజు లేరా ఏం పని రాజు ఏం పిచ్చి పని రా నువ్వు చేసేది కూర్చో కూర్చో ఏదైనా నీ ఆలోచన బట్టి ఉంటుందిరా అది గుర్తుపెట్టుకో నీ యాటిట్యూడ్ నీ దృక్పథం పాజిటివ్గా ఉంటే మంచిగా ఉంటే ఏదైనా సాధిస్తావు అది గుర్తుపెట్టుకో నాకు రావు నేను ఫెయిల్ అవుతా అనుకుంటే ఏది సాధించలేదు లైఫ్లో అరే నువ్వు చచ్చిపోతా అంటున్నావు నువ్వు చచ్చిపోతే మేము ఎంత బాధపడతాం రా మేము ఫ్రెండ్స్ కూడా ఒక్కసారి గుర్తురాలేదారా ఫ్రెండ్ నీకు వాడు గుర్తురాలేదా వాడు పోనీ నేను గుర్తురాలేదారా ఫ్రెండ్స్ గుర్తొచ్చినా నువ్వు చావాలనుకోవరా అందరినీ మర్చిపోయినావు అందుకే నువ్వు చావాలనుకున్నావురా రే చచ్చిపోతే సమాజం ఎట్లా చూస్తుందో నీకు తెలియదు పిరికి పందా చాతగాని ఎదవా అందుకే చచ్చిపోయినాడు అనుకుంటుంది తప్ప నీ మీద ఏ ఒక్క నా కొడుకు జాలి చూపియాడు జాలి లేని చావు అదేం చావురా నువ్వు చస్తే ఏడ్చాలా నువ్వు చచ్చిన తర్వాత కూడా నీ గుర్తుపెట్టుకోవాలా అదిరా చావుకు అర్థం అంటే ఆ చావుకుంది అర్థం నీ చావుకు ఉండదు రోజుకి ఎంతమంది సూసైడ్ చేసుకుంటారు ఒక్కరి మీద జాలి చూపిస్తావు నువ్వే అంటావు కదరా పిరికి పందాలు చచ్చిపోయారని చెప్పి పేపర్లో న్యూస్ చూసి ఇప్పుడు ఏమైంది నీ ఆలోచన నా మాట ఏంట్రా పాజిటివ్గా ఉండరా దేనైనా పాజిటివ్ ఎనర్జీగా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకుంటే ఇలాంటి ఆలోచనలు వస్తే పిచ్చి పిచ్చి ఆలోచనలు అర్థమైందా ఇప్పటి నుంచి బాగా చదువుదాం మంచిగా చదువుదాం పాజిటివ్గా చదువుదాం నాకు వస్తుంది అనుకొని చదువుదాం పాస్ అవుతామని చదువుదాం చెప్పురా అశ్విన్ నువ్వు నేను కూడా ఉన్నా కదరా నీకు ఎందుకురా బాధపడతాం ఇద్దరం లేమా వాడు చెప్పడారా నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చదువు విషయంలో మాట ఏంట్రా కలిసి చదువుదాం రా కలిసి ఎంజాయ్ చేద్దాము అన్ని కలిసి చేద్దాం రా ఏదైనా సాధించగలవు అది గుర్తుపెట్టుకో ఏం మాట్లాడవు చాలా ఫుల్గా చేశాను రా మీకోసం వీళ్ళ కోసం యాప్లు చేంజ్ చేసుకుంటా బాగా ఉంటాను ఇప్పుడు వచ్చిందరా జ్ఞానోదయం వీళ్ళు మార్క్ రావాలని ఎంత చేస్తాం రా నువ్వు మార్క్ ఎంతకంటే మాకేం కావాలి చాలరా నువ్వు మారే అదే చాలరా నాకు ఓకేనా సరే